మేలును బట్టి ఉపకారాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా ఇదిగో మా ఆరాధన ద్వారా నీవు మహింపడిన విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో నాయన ఇదిగో చేరి వచ్చిన ప్రతి బిడ్డని బట్టి ప్రార్థన చేస్తున్నాం రాజా. ఇదిగో ఏ బిడ్డ ఏ అవసరత నాయన, అయ్యా ఏ అక్రత వచ్చి ఉన్నదో నువ్వు ఎరిగిన దేవుడు కాబట్టి నాయన ప్రతి బిడ్డ యొక్క అవసరతలను అక్రతలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం రాజా. ఇదిగో నాయన అయా ఒట్టి పాత్రలుగా వచ్చినటువంటి మమ్మల్ని నాయన మహిమ పాత్రలుగా నాయన మార్చమని ప్రార్థన చేస్తున్నాం రాజా. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో నాయన నీ సేవకుడు నీ పక్షాన్ని నిలవపడుచుండగా నాయన ఇదిగో నీ సేవకుడు నీ సిలువ చాటును మరుగుపరచండి అయ్యా. అయ్యా నీ సేవకుడి ద్వారా నాయన అయ్యా మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం రాజా. నీకు వందనాలు నాయన. ఇదిగో నాయన నీ సేవకుడు చెప్తున్న ప్రతి మాటను నాయన ఇదిగో నాయన మేమందరం నాయన అయ్యా విని రాజా, అయ్యా విడిచిపెట్టకుండా రాజా మా హృదయాలలో నాయన భద్రపరచుకుని రాజా ఈ లోకంలో మేము జీవించి ఉన్నంత వరకు నాయన అయ్యా నీ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాలు జీవించే విధంగా నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఇదిగో నాయన ఈ రాత్రికాల సమయంలో నాయన ఈ శబ్ద యంత్రం ద్వారా నాయన అయ్యా ఎంతమంది బిడ్డలైతే వింటూ ఉన్నారు నాయన అయ్యా నీ యొక్క సన్నిధానానికి రాలేక నాయన అయ్యా ఇదిగో నాయన వారు వెనకబడి ఉంటుండగా రాజా వారితో మీరు మాట్లాడండి నాయన. అయ్యా వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం రాజా. ఇదిగో ఏ ఒక్క ఆత్మ నశించడం నీకు ఇష్టం లేదు కాబట్టి నాయన అయ్యా ఆత్మను రక్షించుటకు నాయన అయ్యా నీ భూమి మీదకు వచ్చావు కాబట్టి నాయన అయ్యా ప్రతి బిడ్డ నిన్ను గుర్తెరిగిన అయ్యా నిజమైన దేవుడు నీవని గుర్తెరిగిన ఆయన అయ్యా నీ ఆలయానికి వచ్చే విధంగా నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం రాజా. ఇదిగో నీ సేవకుడు నాయన అయ్యా చేస్తున్నట్టు పరిచయం నాయన అయ్యా మీరు 30 60 100 ఫలింప చేయమని ప్రార్థన చేస్తారు రాజా. అయ్యా ఇప్పటి వరకు నాయన మమ్మల్ని అందరినీ నాయన అయ్యా నీ కృపలో కాచి నాయన అయ్యా సజీవుల్లో లెక్కలో నిలిపినాయన అయ్యా మమ్మల్ని నిలవబెట్టినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ రాజా. ఇదిగో జరుగుతున్నటువంటి ఈ ఆరాధన నాయన ఇదిగో ఆది నుంచి అంతవరకు నీ అదృష్టిలో జరిగించమని ప్రార్థన చేస్తూ రాజా. ఇదిగో నాయన ఈ ఆరాధన ద్వారా నాయన అయ్యా కేవలం నీ నామమే మహిమపడే విధంగా జరిగించమని ప్రార్థన చేస్తూ రాజా. ఇదిగో నాయన అయ్యా ఈ ఆరాధనలో పంపుకున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేస్తూ ఈ రాత్రికాల సమయంలో స్తుతి ఘనత మహిమ ప్రభావాలు నీకు అర్పించుకుంటూ మా ప్రియ రక్షకుడు యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొద్దిగా ముందుకు వచ్చి కూర్చోండి అమ్మా. ఈ ప్లేస్లో ఇక్కడ కొద్దిగా ముందు కూర్చోండి. మిమ్మల్ని పురుగులు ఏం చెయ్యవు, మిమ్మల్ని అవి కరసవు, మిమ్మల్ని అవి రక్కవు, మీ చేతి నుంచి రక్తాన్ని కూడా రానివ్వవు. హల్లెలూయా. మీకంటే ఎక్కువ శ్రద్ధ ఏంటంటే ఆ పురుగులకే ఉంది. హల్లెలూయా. లైటింగ్ ఎక్కడ ఉంటుందో చీకటి లేని చోటికి పురుగులున్న లైటు వెలుతురకు సైన్యముగా వస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. చీకట్లో ఉండి వెలుతురు చూసేదలికే మీకంటూ పెందల కాడ వచ్చాయి. హల్లెలూయా. మనం ఎప్పుడు వస్తామంటే పాటలన్నీ అయిపోయి ఆరాధన అంతా అయిపోయి వాక్యాన్ని విని ముగించుకుందామనేదికే మోకరించి కనులు మూసి ఆమెనంటేనే తిరిగి చూడకుండా వెళ్ళిపోతాం. హల్లెలూయా. దేనికి? ఆకలికి తట్టుకోలేక. హల్లెలూయా. అంటే ఆకలి మీద ఉన్నంత శ్రద్ధ, ఆకలి మీద ఉన్నంత ఆశ దేవుని వాక్యం మీద ఉండదు. హల్లెలూయా. ఒకప్పుడు మీలాగి కూర్చున్నా ఎప్పుడు వదులుతారా బాబు, ఇంటికి వెళ్ళి తినాలి. శరీర సంబంధమైన ఆహారం మనిషికి ఎప్పుడు ఉంటుంది, కానీ ఆత్మను బలపరిచే ఆహారం మనిషి తక్కువ తీసుకుంటాడు. దేన్ని బలపరిచే ఆహారం? నీ ఆత్మీయ స్థితిని బలపరిచే ఆహారాన్ని మాత్రం మనిషి తీసుకోడు. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే కదా, శరీర బలంగా ఉంటేనే కదా, ఒంట్లో కూడా ఏ బలహీనత లేకుంటేనే కదా అని అనుకుంటాం. ఆత్మ ఏముంటుందంటే నీ శరీరం బలహీనంగా ఉన్నా, నీ శరీరంలో ఆరోగ్యం లేకున్నా, క్షీణించిపోతున్నా నీలో ఉండే ఆత్మ ఏం చేస్తుందంటే నువ్వు బలపరుస్తుంది. హల్లెలూయా. ఆత్మ ఎప్పుడైతే బలపరుస్తుందో, ఆత్మ ఎప్పుడైతే నిన్ను స్థిరపరుస్తుందో, ఆత్మ ఎప్పుడైతే నిన్ను కదలనివ్వకుండా నిల్చోబెడుతుందో అప్పుడు నీ శరీరం అంతా తేలిగ్గా అవుతుంది. హల్లెలూయా. అంటే శరీర సంబంధానికన్నా
ఆత్మ సంబంధమైన ఆహారాన్ని నువ్వు భుజించాలి. హల్లెలూయా. చాలామంది సండే వస్తారు, ఆదివారం వస్తారు, సంఘాలలో కూర్చోరు. వ్యవహారాలు ఎక్కువ. అట్లా నువ్వు కూర్చున్నావు అనుకో, జీవితకాలం అంతా బతుకంతా అట్లాగా ఉంటుంది. దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తావు? దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తారు? దేవుని సన్నిధిలో ఎక్కడుండాలి? దేవుని సన్నిధిలో ఎక్కడ కూర్చోవాలి? దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలి? దేవుడి సముఖములో ఎవరికి నువ్వు కనపడాలంటే దేవునికి కనపడాలి. ఎవరికి కనపడాలి? మనం చెప్పరంటే గట్టి బాబోయ్, ఎవరికి కనపడాలి? నీకెన్ని పనులున్నా ఏం విడిచిపెట్టి రావాలి? నీ పనులన్నిటినీ పక్కన విడిచి రావాలి. బైబిల్లో జక్కయ్య ఒక అతను ఉండేవాడు. అతడు వ్యాపారి. సందర్భానుసారంగా యేసు ప్రభుట మీ ఊర్లోకి ఇట్లా వచ్చినట్లుగా యేసు ప్రభు కూడా అలాగే వచ్చాడు. అతను పొట్టివాడై ఉన్నందున అతనికి యేసు ప్రభు కనిపించట్లా. మొత్తం ప్రజలతో నిండిపోయింది. అతని ఆలోచన ఏంటంటే, నేను ప్రభువుని చూడాలి. ఎవరిని చూడాలి? నోరు తెరిచి చెప్పరంటాను బాబోయ్. ఎవరిని చూడాలి? ప్రభువుని చూడాలి. మనుషుల్ని కాదు, జనాల్ని కాదు, వాళ్ళని వీళ్ళని కాదు. అతని మనసులో కోరిక, వాంఛ ఏంటంటే ప్రభుని చూడాలి. ప్రభుని చూడడానికే తన మనసు నిలిపాడు. ప్రభుని చూడడానికే తన పరుగును ఆరంభించాడు. ప్రభుని చూడడానికే తన కోరిక నిలుపుకున్నాడు. కానీ మనుషుల వైపు చూడడానికి ఏనాడు తన మనసులో అనుకోలేదు. ఎవరిని చూడడానికి వెళ్ళాడు? దేవుణ్ణి చూడడానికే వెళ్ళాడు. కానీ ఇరుగు పొరుగున పక్కన వాళ్ళ వీళ్ళ గురించి అతను పట్టించుకోలే. ఓయ్ జక్కయ్య, ఇట్టొచ్చావేంటి? కాసేపు మాట్లాడే. మీతో నాకు మాట్లాంటాయా? కాదురా బాబు, కాసేపు మాటలు సరదా. మీతో సరదా ఏంటయ్యా? మరి ఏంటంటే నువ్వు ఎందుకు వచ్చంటే, నేను ప్రభువును చూడ్డానికి. ఎవరిని చూడ్డానికంట? దేవుణ్ణి చూడ్డానికి వచ్చాను. మరి దేవుని చూడ్డానికి వచ్చిన వాడు పక్కన వాళ్ళని గెలుతాడా? ఏంటండి సమాధానం చెప్పరు? పక్కన వాళ్ళతో మాట్లాడతాడా? కబుర్లు చెప్పుకుంటాడా? చెప్పరేంటండి? ఆదివారం చూశాను, ఆరాధన టైం, ఆరాధించుకునే టైంలో లేచి వెళ్ళిపోయింది. చాలా తప్పది. చాలా భయం కలిగి ఉండాలి. దేవుని సన్నిధి ఏందో తెలిసినా నువ్వు నిలబడితే నీ జాతకం అంతా బయటకు వస్తుంది. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఎట్లా తెలిసినా ఆడుకుంటా, పాడుకుంటా, ఎగుళ్ళాడుకుంటా కాదు. దేవుని సన్నిధి అంటే విధేయత కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి అంటే విధేయత ఉండాలి, భయం ఉండాలి, రాంగాన్ని మోకరించి ప్రార్థన చేసే గుణం ఉండాలి. దేవుడు ఇది చూసి మెచ్చుకుంటాడు నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు పగలంతా సువార్త చేసిన అవసరం ఏముంది? రాత్రినంతా ప్రార్థన చేసిన అవసరం ఏముంది? ఎందుకంటే వినని వాళ్ళు కొందరు ఉంటారు, మాటకు లోపడని వాళ్ళు కొందరు ఉంటారు, విధేయత చూపని వాళ్ళు కొందరు ఉంటారు. కానీ వాక్యం అంటుంది నువ్వు విధేయత నేర్చుకోవాలి. ఫస్ట్ విధేయత నేర్చుకోవాలా, మాట వినడం నేర్చుకోవాలా, లోబడ్డానికి నేర్చుకోవాలా. ఇవి ఉంటే జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీ పక్షాన నిలుస్తాడు. హల్లెలూయా. ఇవేమి లేవనుకో, నీ పక్షాన నీలో ఉండే దేవుడు అంటే ఇంక నేను చెప్పకూడదు, నువ్వు వినకూడదు. వాడికి కూడా 3 అక్షరాలే ఉంటాయి. వాడికి కూడా 3 అక్షరాలే ఉంటాయి. ఏం పేరు వాడి పేరు? వాడు కుదురుగా నేను కూర్చోనివాడు, కుదురుగా నేను వాక్యం నివ్వనివ్వడు, కుదురుగా నేను ఆత్మలో నింపబడనివ్వడు. గల కారణం ఏంటంటే వాడికి నువ్వు చోటు ఇచ్చావు అంతే, ఇంకేం లేదు. మందిరం అనగానే ఒక వ్యక్తి అంటాడు, దేవుని మందిరమే గనుక ఇక్కడ ఉంది గనుక నేను ఇక్కడ దేవుని దగ్గరికి అందరికంటే పెందల కడే రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గుణాన్ని చూస్తాడు. ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. అతను ఎలాంటి వాడు తెలుసా? సంఘమంతా రాకపోయినా సమయం కాకముందే గంట పోయి దేవుని సన్నిధిలో మోకరించి కన్నులు విడిచి ప్రార్థన చేస్తాడు. గంట ముందు వెళ్తాడు. వాళ్ళు అడిగారు, అయ్యా
నువ్వు ఇంత పెందలకంటే గంట ముందుకెళ్ళి ఎందుకు కూర్చుంటున్నావు అంటే, నేను నా దేవునితో మాట్లాడుకుని సంభాషించుకునే సమయం, మందిరం సమయం వచ్చిన తర్వాత జనాలందరూ వస్తారు కనుక మాట్లాడుకుంటుంటారు కనుక ఆ మాటలలో ప్రార్థన నడవదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మీరు వస్తే పిల్లలతో ఆడుకోకూడదు. నీ మనసు, నీ చూపు, నీ చెవులు, నీ హృదయం అంతా కూడా దేవుని మాటల మీద ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నాతో, మీతో, మనతో, ఈ ప్రాంతపు నివాసులందరితో ప్రభు మాట్లాడునుగాక. హల్లెలూయా. నిద్ర మాత్రం పోయారంటే, సాతానుగాడు నీలో ఉన్న వాక్యాన్ని దొంగిలించుకొని పోయాడంటే ఇంకా జీవితంలో ఫలభరితంగా మార్చబడలేవు. హల్లెలూయా. ఆశీర్వదించు, దించంటే ప్రభు అంటాడు, నువ్వు నిద్రపోతున్నావు, వాడు తీసిపోయాడు. ఏందంట, నువ్వు నిద్రపోతున్నావు, వాడు తీసుకుని వెళ్ళాడు. ఎంత కాలం వచ్చినా కానీ ఎప్పుడు ఆశీర్వదించాలంటే వాడు సాతానుగాడు అంటాడు, అయ్యా నేనున్నంత వరకు నిన్ను నేను ఆశీర్వదించనే, ఆశీర్వాదానికి పాత్రుని చెయ్యను. ఎందుకో నువ్వు ఆశీర్వదించబడితే ఎట్లరా, నాకు జనాలు తగ్గిపోట్లా అంటాడు. అందుకని మీలో ఉన్న నిద్రాత్మ ప్రభు తొలగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తూగే ఆత్మ తొలగిపోవునుగాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. మనమందరం కూడా అవ్వ మొదలుకొని చూస్తే అవ్వ కనులకు పండు రమ్యమైనదిగా కనపడింది. ఏంటి, ఆమె కనులకి ఏం కనపడింది? రమ్యమైనదిగా కనపడిన తర్వాత దాన్ని రుచి చూడాలనే ఆశ కూడా ఉంటుంది. అంటే మన కనులకు ఏది అందంగా కనపడితే చెప్పరేంటండి, మీరు కానీ చెప్పలేదు అనుకో, తెల్లారి 4 వరకు చెప్తా, ఇబ్బంది ఏం లేదు. హల్లెలూయా. ఎంత ఎక్కువసేపు కూర్చుంటే అంత దీవెన అన్నాడు ఒక దైవజనుడు. సొనుక్కుంటా కొనుక్కుంటా కూర్చున్నావు అనుకుంటే దీవెన కూడా పోతుంది. హల్లెలూయా. ఏంటి నన్ను వదిలిపెట్టరా, రేపు ఉదయానికి పని ఉంది, కాలేజీ ఉంది, మళ్ళీ ప్రార్థన అంటారు. పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి, పనులలో అభివృద్ధి చెందలేకపోతున్నాం, చదువుకుంటున్నాం కానీ ఈ పనికి మాలని ఫెయిల్ అవుతూ వస్తుంది, ఈ దరిద్రుడు ఎప్పుడు తప్పుతూనే ఉంటాడు అంటాడు. హల్లెలూయా. అందుకనే మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే నిశ్చయంగా పరలోక ద్వారాన్ని ప్రభు తెరుచునుగాక. నేనన్నా ఆమెనని మీరు అన్నారు, ఆమెనన్నారు కాబట్టి కూర్చోవలసిందే. హల్లెలూయా. అందుకనే వాక్యం కూడా సెలవిస్తుంది, ఆయన నరులను కనులార చూచాడు. ఎలా చూచాడంట, కను రెప్ప కూడా ఆర్పకుండా అట్లాగే చూస్తున్నాడు. ఎట్లాగా, కను రెప్ప ఆర్పకుండా చూశాను అనుకో, ఎన్ని అనుమానాలు వస్తాయో. ఎవరిని చూస్తున్నాడో, వాళ్ళని చూస్తున్నాడా, ఈ అమ్మాయిని చూస్తున్నాడా, ఆ అమ్మాయిని చూస్తున్నాడా, ఎవరి వైపున మనసు ఉంది, ఎవరి వైపున కనులు ఉన్నాయి, ఎవరిని చూస్తూ ఉన్నాడని టెన్షన్, ఆరాటం, ఎవరిని చూస్తున్నాడో తెలుసుకోనని టక్ 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 ఫోన్ చేసి, పలానా అమ్మాయి జాగ్రత్త, ఏంటి పలానా అబ్బాయి జాగ్రత్త. ఏంటంటే వాళ్ళు ఒకరినొకరు కనురెప్ప ఆర్పకుండా చూసుకుంటున్నారు. బైబిల్ కూడా ప్రభు అంటాడు, నేను కూడా నరులను కన్నులారా చూస్తున్నానని రాశాడు. ఎందుకు చూస్తున్నావు, దేని కొరకు చూస్తున్నావు, ఏమి ఆశించి చూస్తున్నావు, ఏమి వాళ్ళ ద్వారా కలుగుతుందని కనులారా చూస్తున్నావు అని అడిగితే, అరే కనులారను చూడటమే కాదురా, నా దృష్టి కనుదృష్టి అంతా కూడా వాళ్ళను పరీక్షిస్తున్నాను అని రాశాడు. ఏం రాశాడంట, పరీక్షిస్తున్నాను. దేనికి పరీక్షిస్తూ ఉన్నావు, ఎందుకు పరీక్షిస్తూ ఉన్నావు, ఏంటి నీ మనసులో ఉద్దేశం ఏమిటి, నీ ఊహలో ఉన్న ఆశలు ఏమిటి, నీలో ఉన్న కోరిక ఏమిటి, ఎందుకు అలాగే చూస్తూ ఉన్నావు ప్రభా అని ప్రభుని మనం అడగగలిగితే, ప్రభు కూడా ఒక మాట అంటాడు, వీళ్ళ జీవితములో బ్రతికిన
పుట్టినంత కాలం పుట్టింది పెరిగి పెళ్ళై పెద్దలై ముసలోల తరం వచ్చినా కానీ వీళ్ళ జీవితంలో వ్యర్థమైన వాటి వైపే తిరుగుతున్నారని రాశాడు. హల్లెలూయా. దేని వైపు తిరుగుతున్నామంట మనం అందరము? ఆ చెప్పరేంటండి బాబాయ్, ఆ గట్టిగా చెప్పు. పాట పాడమంటే నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభు, బా అప్పుడు ప్రాణప్రియుడు, ఇప్పుడు వస్తుంది హల్లెలూయా, అసలైన ప్రాణప్రియుడు వస్తాడు. హల్లెలూయా. ఈయనంటాడు నేను కనులారా చూస్తున్నాను. మీరు చదవండి కీర్తనకు రాసిన గ్రంథం 11వ అధ్యాయం 4వ వాక్యంలో ఈ మాటలు చక్కగా పొందుపరిచాడు. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 4వ వాక్యములో 3వ లైన్. ఆ మాట అండర్లైన్ చేసుకో. యెహోవా నన్ను కనులారా చూస్తున్నాడు. ఆ మాట అండర్లైన్ చేసుకో. యెహోవా నన్ను కనులారా చూచుచున్నాడు. తన కను దృష్టి చేత. ఏ దృష్టి చేత? ఎవరి కను దృష్టి? వీడి దృష్టి పెట్టాడు కనుకనే వాడికి మన ఉద్దేశాలు అలా ఉంటాయి. ఈయనంటాడు తన కను దృష్టి చేత పరిశీలించుచున్నాడు. దేనికి పరిశీలించుచున్నావు? దేనికి పరీక్షించుచున్నావు? ఏంటంటే వీళ్ళ దృష్టి వేటి మీదైనా ఉన్నదేమో. ఏంటి? నా కను దృష్టి వేరే వాటి మీద ఉన్నదేమోనని పరిశీలిస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. సహజంగా ఎక్కువ కోరికలు కోరుకునేది ఎవరంటే లేడీసే. ఎన్ని కొనిపెట్టినా, ఎన్ని తెచ్చిచ్చినా, ఎన్ని కనపడినా మళ్ళా కావాలంటాయి. కనులు ఆశించిందల్లా ఏం చేస్తారంటే తెచ్చి పెట్టుకుంటారు, నెత్తికి పెట్టుకుంటారు, షోలకు పెట్టుకుంటారు, ముక్కులు పెట్టుకుంటారు, చేతికి వేసుకుంటారు, వేళ్ళకి వేసుకుంటారు, కాళ్ళకి వేసుకుంటారు. సమస్తం కావాలి. ఏంటమ్మా? ఎందుకంటే నన్ను అందరూ ఏంటంట అందరు చూడాలి. ఎందుకమ్మా అందరు చూడాలంటే ఎక్కడ కొన్నావా? ఏంటంట ఎక్కడ కొన్నావా అని అడగాలంట. అంటే ఈమె ఉద్దేశం అంతా, ఆలోచన అంతా, తలంపంతా, చూపంతా దేని మీద ఉందంట? ఇతరులు నన్ను చూడాలని. మనోళ్ళు కూడా పాడతారు, నిన్ను చూడాలని యేసయ్యా, నీతో ఉండాలంటే ప్రభు అంటాడు నీ అలంకరంతా పక్కన పెట్టాడు. హల్లెలూయా. ఆయన అంటాడంటే నీవన్నీ కూడా చెప్పరేంటండి, దేవుడు మీకు సమస్తం ఇచ్చునుగాక, మళ్ళా తీసుకునుగాక. ఆమెనండి. ఇప్పుడు ఎందుకు ఇచ్చేదానికే చెప్తాం కానీ మనం ఇచ్చేవాళ్ళంగా. బైబుల్ అంటది నేను మిమ్మల్ని ఇచ్చేవారిగానే. ఎప్పుడు ఈ ఈ బైబుల్లో 2 జలగలు ఉన్నాయి. ఎప్పుడు ఇమ్ము 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 అంటాయంట. అట్లా ఉండకూడదు, మనం కూడా ఇచ్చేవాళ్ళు ఉండాలి. హల్లెలూయా. ఆమె అంటది నన్ను అందరూ చూడాలి, నేను పాట పాడితే అందరూ వినాలి, నేను సంగీతం వాయిస్తే అందరూ చూడాలి. బా ఏం వాయించారు రబ్బా, ఏం పాట పాడింది. ప్రభు అంటాడు ఈ చూడు, నీ పాట చూడు, నీ మ్యూజిక్ ఉండు, ఏం చూడు, నిన్ను పరిశీలించేది దేనికంటే నీలో వ్యర్థమైన వాటి వైపు నీ కను దృష్టి ఉండకూడదు. హల్లెలూయా. దేని వైపు నీ దృష్టి ఉండకూడదు? గట్టిగా చెప్పు, బలంగా చెప్పు, స్వరం ఉన్నంత వరకు చెప్పు. మరి వ్యర్థమైన వాటి దేంట్లో చూస్తున్నావు? ఎక్కడ చూస్తున్నావు? మా ఇంట్లో 44 ఇంచుల అబ్బా బాగా చెప్పావమ్మ. అది చేతికి వచ్చినప్పుడల్లా పట 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 నొక్కుతావు. నీకు ఇష్టమైన సీరియల్ వచ్చిందనుకో, రిమోట్ ఎక్కడా? కాదు మమ్మీ క్రికెట్ వస్తుంది చివరి ముందు రిమోట్ ఏంటంట టీవీ రిమోట్ ముందే అని గోల చేసి అడుగుతుంది. దేనికోసం?
దేనికోసం? అవి చూసి ఇంట్లో కొట్టుకొని వస్తున్నారు. హల్లెలూయా. అక్క నీకు ఒకటి తెలుసా? ఏంటక్క అంటే ఆ అక్క ఈ అక్క తిట్టనిందంట. మీకు ఈ మాటలన్నీ ఎలా ఉంటాయంటే నవ్వుకున్నట్టుగా ఉంటుంది. అది నిజ జీవితంలో నువ్వు సీరియస్ తీసుకుంటే ఇట్లాంటి వాటిలో నేను చూసేది, ఇలాంటి వాటి కొరకు నా కనుదృష్టి నిలిపింది. ఇలాంటి చూస్తే పరమందున్న వాడిని నేను ఆరాధిస్తున్నాను కదా, పరమున్న వాడిని నేను స్తుతిస్తున్నాను కదా, పరమున్న వాడిని నేను గళమెత్తి పాడుతున్నాను కదా. నన్ను చూస్తున్న వాడికి నేను కనులార నన్ను చూస్తూ పరీక్షిస్తున్న వాడికి నేను మోసం చేశాను. దేని చూసి? టీవీ ఆగిపోతే దుప్పటి దండి పెట్టు. నిజం. ఏమ్మా ఈ సమయం వరకు పనుకోలేదంటే చాలా బిజీగా ఉండాలేనా? ఇవ్వ నవ్వుతారంటండి బాబోయ్. నిజం. రాత్రి ఏ సమయం పండుకుంటుందో కూడా తెలియదు. మళ్ళీ ఎప్పుడు లేస్తుందో తెలుసా? కోడి కుయ్యకు మునుపే లేసే వాళ్ళు ఉంటారు. కోడి కూసిన తెల్లారి 8 అయినా అమ్మగారు లేరు. ఏంటమ్మా లేదంటే రాత్రి అంతా నిన్ను చూడక నిన్ను తాక్కోకుండా, నిన్ను వెంట పెట్టుకోకుండా 10 మాలు తీసి నిన్ను చూసుకుంటూ మురిసిపోతూ, నిన్ను చూసుకుంటూ నవ్వుకుంటూ, నిన్ను చూసుకుంటూ బాధపడుతూ, నిన్ను చూసుకుంటూ దాంట్లో ఏమొస్తే ఆ ఎమోషనల్ ఫీల్ అవుతారు. ఈనాడు అలాగే ఉంది. బైబిల్ పట్టుకొని వస్తున్నాం కానీ ఈ నిలబడి ఏమైనా కథ కాదు మారాల్సి ఉంది. ఇదిగో ఈ వ్యర్థమైనట్టు మానేస్తే జీవితం పరిశుద్ధంగా మార్చబడుతుంది. ఇది ఉండాలి. బైబిల్ అదే రాస్తుంది. నేను చూడగా, నేను దృష్టి ఉంచి చూడగా, నేను పరిశీలించి చూడగా ప్రతి కన్ను వ్యర్థమైన వాటినే చూస్తుంది కానీ పరిశుద్ధమైన గ్రంథాన్ని విప్పి తెరిచి చూస్తే దాంట్లో ఆశ్చర్యమైన కార్యములు కనపడతాయని రాస్తుంది. దేని తెరిచి చూస్తే తెలుసా? పరిశుద్ధ గ్రంథాన్ని విప్పితే, పరిశుద్ధ గ్రంథాన్ని చదవగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని నువ్వు నెమరవేయగలిగితే, పరిశుద్ధమైన గ్రంథం ఏమైనా చదివిస్తుంటే నీ ధర్మశాస్త్రము గ్రంథములోని ఆశ్చర్యమైన కార్యములు చూచుటకు నా కన్నులు తెరువుము అని రాశాడు. దేని చూడటానికి? చెప్పనంటాడు బాబోయ్. మీరు చదువుకోండి. అంతకైతే 119వ కీర్తన 119వ కీర్తన 8వ వచనం. 119వ కీర్తన 37వ వాక్యం చదువమ్మా. ఆ మాట అండర్లైన్ చేసుకో. వ్యర్థమైన వాటిని, పనికి మాలిన వాటిని, పనికొచ్చేవి కాదు, పనికి మాలిన వాటిని దాన్ని చూచుటకు 24 గంటలు కళ్ళ ఒత్తులేసుకున్నట్టు చూస్తావు. కళ్ళు ఆర్పకుండా, కనురెప్ప కొట్టకుండా వ్యర్థమైన వాటిని నేను చూడకుండానట్లు నా కన్నులను ఏం రాశాడు? తిప్పివేయ్యా అని రాశాడు. మరి వ్యర్థమైన వాటిని చూడకుండా నీ కన్నులు తిప్పివేయబడాలి. మరి వేటిని చూడాలి? వేటిని అనుసరించాలి? దేని ధ్యానించాలి? దేని ధ్యానిస్తే, అనుసరిస్తే కార్యం జరుగుతుందంటే అదే 119వ కీర్తనలో 18వ వాక్యములో ఈ విధంగా రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? అది నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన చూచునట్లు. అంటే ఇంతవరకు నువ్వేం చూస్తున్నావు? వేటిని చూస్తున్నావు? వేటి మీద మనసు పెట్టావు? వేటి మీద ఆలోచన పెట్టమంటే వ్యర్థమైన వాటినే. పనికొచ్చదు ఒక్కటి ఉండదు.
పాపం మీ మనసులో ఆలోచనలు కూడా ఉంటుంది. 10 దాటిందనుకో సీరియల్ అయిపోతుంది. 9 అయింది కదా, ఈ సీరియల్ అయిపోయింది. 10:30 ఇంకొక సీరియల్ ఉంది, ఆ సీరియల్కైనా మనం అంటే వాక్యం విని దాన్ని అవలంబించి నడుచుకుంటే ఆశ్చర్యమైన కార్యం చూస్తావు. ఎప్పుడు వదులుతారా నాయన? ఎప్పుడు విడిచిపెడతారా ఆయన? ఎప్పుడు మేము ఇళ్ళకెళ్ళాలి? ఎప్పుడు మళ్ళా మా చేతిలో ఇప్పుడు అయిపోయిన వెంటనే ఆమెనంటే టక్ టక్ మంది చేసి ఎవరు మెసేజ్ చేసి ఎవరు వస్తాయి అన్నీ. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా వ్యర్థమే. కానీ కీర్తనకారుడు అంటాడు, దివారాత్రములు ధ్యానించాలి. దేని ధ్యానించాలి? దేని ధ్యానించాలి? అదేనండి దివారాత్రులు. దేని ధ్యానించాలి? మరి నువ్వు ఏ రాత్రి చేస్తున్నావు? ఏ పగలు తీస్తున్నావు? ఏ ఉదయకాలం లేచి తీస్తున్నావు? ఏనాడు కూడా మనం పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చదివితే పరసంబంధమైన జ్ఞానం వస్తుంది. దాన్ని తీయక చదవాక శనివారం, శుక్రవారం, ఆదివారం సువార్త కూటలలో, కుటుంబ కూటలలో, ఆరాధనలలో, ఇల్లు గృహం అప్పుడు ఆ పని చేస్తావు. అప్పట్లో అన్ని ఆశీర్వాదాలు వస్తే ఆమెన్ 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 అంటావు. ప్రభా, నా కన్నులు తెరిపించేటట్లుగా నాతో మాట్లాడని ఏనాడు కూడా నువ్వు దేవుని సన్నిధిలో ఏంటండి? అయ్యి బాబు నోరు తెరిచి చెప్పండి. ఏనాడు కూడా అడగం. ఎందుకు? అడిగితే జరిగితే దేవుడు కార్యం చేస్తే మళ్ళా దేవుడి వైపు తిరిగేది ఏనాడు కూడా. మీరు ఒప్పుకుంటారు కాబట్టి నిజంగానే అట్ట ఉన్నారు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి కలిగిన వారంట దేవుని సన్నిధన్నా దేవుని సముఖమన్నా ఒకప్పుట్లో మందిరాలు కొండల మీద ఉంటే వాళ్ళు ఎప్పుడు లేచెళ్ళాలి తెలుసా? శుక్రవారం సాయంత్రము నడక ప్రయాణం చేస్తే శనివారం రాత్రికి దేవుని సన్నిధికి చేరుకునేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని సన్నిధన్నా దేవుడన్నా అంత భయం, అంత భయం ఉంటుంది. అమ్మో, దేవుని సన్నిధి ఇక్కడ ఉంది కదా, మనం దేవుని సభ్యులం కదా, దేవుని ఆరాధించే వాళ్ళం కదా, దేవుని స్తుతించే వాళ్ళం కదా, దేవుని మహిమపరిచే వాళ్ళం కదా, దేవుని వాక్యానుసారంగా నడిపించబడే వాళ్ళం కదా, మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో నేను ఉండాలి. ఆయన నన్ను నా కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరు నీ కొరకు ఎదురు చూసేది? నీ కొరకు ఎవరు ఎదురు చూస్తారు? ఉదయం వెళ్తే సాయంకాలం వరకు రాకపోతే నీ తల్లిదండ్రులు నీ కొరకు ఎదురు చూడొచ్చు. నువ్వు ఉద్యోగంలో లేట్ అయిపోయినా కానీ నీ యజమానురాలు నీ కొరకు ఎదురు చూడొచ్చు. కన్ను ఆర్పకుండా కునుకు వేయకుండా నిన్ను కనురెప్పలా కాపాడుకుంటున్న దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ ఎదురు చూచే దేవునికి వెన్ను చూపే వాళ్ళుగా ఉండకూడదు. ఏం చూపే వాళ్ళగా ఉండకూడదు? మనకు మందిరం ఎంత దూరంలో ఉంది? మన మందిరానికి మన కంటికి మందిరం కనపడుతుందా? కనపడుతున్న వాళ్ళందరూ చేతులు ఎత్తి హల్లెలూయా, 2 చేతులు ఎత్తి చెప్పు. మందిరం కనపడుతున్న వాళ్ళందరికీ హల్లెలూయా. మాకు కళ్ళు కనపడలే, మందిరం కనపడలేదని వాళ్ళు హల్లెలూయా. ఏంటండి? మాకు కళ్ళు కనపడలేదు, మాకు మందిరం కనపడే వాళ్ళందరూ హల్లెలూయా అంటే కళ్ళు మాత్రం ఉన్నాయి కానీ మందిరము కనుల వైపు, దేవుని సంఘం వైపు కనులు ఎప్పుడు కూడా మరి చూడకపోతే రాకపోతే ప్రభు అంటాడు. మరి పరిశీలించడంలో తప్పేమి లేదు, వీళ్ళని పరిశోధించడం తప్పేమి లేదు, వీళ్ళని పరీక్షించడంలో తప్పేమి లేదు. మందిరానికి వస్తావా? పాటల వరకు ఉంటారు, పాటల తర్వాత లేచిపోతారు. కొంతమంది ఆరాధన వరకు ఉంటారు, ఆరాధనలు లేచి వెళ్ళిపోతారు. కొంతమంది వాక్యం ఉంటారు, ఆఖరి ప్రార్థనలు లేచిపోతారు. కొంతమంది ఎలా ఉంటారో తెలిసినా, ఇది నా దేవుని మందిరం కనుక దేవుడు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను లేచి కదిలి వెళ్ళను. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నన్ను చూచేవాడు నా ముందర ఉన్నాడు గనుక నేను వెన్ను చూపించి నా దేవునికి నేను తిరిగి చెప్పరేంటండి, తిరిగి వెళ్ళకూడదు. నువ్వు వెళ్తున్నావంటే దేవుడు నాకు అక్కర్లేదని,
నువ్వు వెళ్తున్నావంటే సంఘం నాకు అక్కర్లేదని, నువ్వు వెళ్తున్నావంటే ఆశీర్వాదం నాకు అక్కర్లేదని. భక్తి చేసేవాడి కన్నా అన్యుడు మేలు. వాడు మందిరం కనపడితే, మొన్న నేను మందిరం ముడుస్తుంటే బైక్లో వెళ్తున్నాడు ఒక అతను. వెళ్ళి బండి కొద్దిగా స్లో చేసి మందిరాన్ని చూసి ముక్కుంటున్నాడు. అంటే అతనిలో ఏముంది? ఏముంది అతనిలో? దేవుడి మందిరం ఇక్కడ కట్టబడింది కనుక తన కనులకు కనబడితే అక్కడ నిలిచి ముక్కుతున్నాడు. అడుగుదామనుకున్నా, ఎందుకు మనకు రాని భాష? వాళ్ళు అంటారు దేవునికి భయపడాలి. ఎవరికి భయపడాలి? దేవుడికి భయపడాలి. దేవుడు ఏం చేస్తున్నాడంటే చూస్తూ ఉంటాడు. ఫలానామం వచ్చిందా? రాలేదు ప్రభా. ఫలానా వచ్చాడా? రాలేదు ప్రభా. ఫలానా ఎవరస్తురాలు వచ్చిందా? రాలేదు ప్రభా. వీళ్ళు రారు. ఎందుకు? దేనికి? భయము లేనందువలన. మీరే లోక సమ్మతి చెప్తారు, భయము లేని కోడి లేనన్నట్టు. లేని కోడి అన్న మీరే కూడా అంటారు, వీడికి భయం లేదు, భక్తి లేదు, దేవుడి సన్నిధి తెలీదు. అంటే నువ్వు పెంచే పెంపకం ఒకప్పుడు నువ్వు పోయింటే, ఒకప్పుడు నువ్వు క్రమంగా వెళ్ళింటే, ఒకప్పుడు నువ్వు క్రమంగా వస్తూ ఉంటే, ఒకప్పుడు నువ్వు క్రమంగా నడిపించబడుతుంటే నీ వెనక నీ పిల్లలు కూడా వస్తారు. కోడి ఎక్కడికి వెళ్తే కోడి పిల్లలు కూడా ఏంటండి, ఏదో మీరు ఫారెన్ నీటి దిగొచ్చిన వాళ్ళు ఉన్నారండి బాబోయ్. అలలియా, ఫారెన్లో దిగొచ్చిన వాళ్ళకి తెలుగు రాదు. వాళ్ళకి ఏది చెప్పినా మిమ్మల్ని అవుతానంటారు. వాళ్ళకి తెలుగు రాదు, అవుతాంటారు. మనకొచ్చు. కోడి ఎక్కడుంటే పిల్లలు కూడా, బాత ఎక్కడుంటే పిల్లలు కూడా. అంటే ఏ తల్లి తన పిల్లలకి ఏదైతే నేర్పించాలో నేర్పిస్తారు. మీ తల్లిదండ్రులు క్రమంగా మర్యాదగా సమయం కాకముందే దేవుని సన్నిధికి వస్తే తల్లిదండ్రులు బట్టి పిల్లలు కూడా దేవుని సన్నిధానానికి. మీకంటే ముందుగా పిల్లలు రెడీ అయ్యమ్మా, మందిరం ఈడ పెట్టుకొని రెడీ కాకోకుండా ఏం చూస్తున్నావు ఏంటే ఫోన్ కొద్ది గట్టి చెప్పచ్చు కదా. ఆ చేతిలో వాడేది అదే, దాని పేరు చెప్పమంటున్నా. అది చూడకపోతే మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడే, మన కొరకు కాచుకొని ఉన్నాడే, మన కొరకు నిర్ణయించిన స్థలంలో ఉన్నాడే. అక్కడికి వెళ్దాం, ఆడికెళ్ళి కూర్చుందాం. ఆయనకు కనపడాలి, ఆయనకు మన ప్రార్థన వినపడాలి. మన సమస్యను తీర్చువాడున్నాడు, మన కన్నిటిని తుడిచివాడున్నాడు, మన బాధను చూచువాడున్నాడు, మనకు సహాయం చేసేవాడున్నాడు. మన కన్నిటి బిందువులు ఎవరైనా తుడవకపోవచ్చు, కానీ నీ కన్నిటి ప్రతి బాష్ప బిందువును తుడిచేవాడు అక్కడ ఉన్నాడు. ఆయనే. ఏంటి అందరూ చెప్పండి, ఏంటి ఆయన పేరే? చెప్పండి, ఏం పేరు ఆయన పేరు? యేసు. ఆయన రమ్మని పిలుస్తూ ఉన్నాడు. బైబిల్లో కూడా అదే రాసింది, యేసు పిలుచుచున్నాడని రాసింది బైబిల్లో. యేసు పిలుచుచున్నాడని రాసింది. ఇలాగే మన కనుదృష్టికి లోకమంతా సంచారం చేసి మన కనుదృష్టిలో ఎవరు పడతారా, ఎవరు దొరుకుతారా, ఎవరి నాశనం చేద్దామా, ఎవరి గురించి చెప్దామా, ఎవరి గురించి సాడీలు చెప్దామా, ఎవరి గురించి బ్రతుకుని గురించి మాట్లాడదామా అనే చింత తప్ప దేవుని చూద్దామని ఆలోచన లేదు. బైబిల్లో కూడా ఒక దైవజనుడి దగ్గర కూడా ఒక అతను నమ్మకంగా పనిచేసేవాడు. ఎవరి దగ్గర? ఒక దైవజనుడి దగ్గర. ఆయన చెప్పే ప్రసంగాలు వినేవాడు, ఆయనకు పరిచర్య చేసేవాడు, ఆయన మాటకు లోబడేవాడు, ఆయన ఏది చెప్తే అది చేసేవాడు, ఆయన మాట తప్పకుండా చేసేవాడు. ఎందుకంటే దైవజనుడు కూడా అంత భక్తి కలిగిన వాడు. లోకము అనే మాట ఎప్పుడెట్టాడు?
రే మనం దేవుడు చూస్తున్నాడు రా, రే మన 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 మీద దేవుడి దృష్టి ఉంది, మనం ఏం మాట్లాడుకుంటున్నామా అని కూడా వింటాడు, ఏమి సంభాషించుకుంటున్నామా అని వింటాడు. బహు జాగ్రత్త, ఒకనాడు సమస్తాన్ని రోడ్డు మీదకి తీసుకొని వస్తాడు. మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి పదాన్ని, మన చూపును, సమస్తాన్ని గమనిస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును దైవజనుడా, నీవు నేను తప్ప ఎవరు లేరే. మూడో వ్యక్తి భూమి మీద కనిపించకపోవచ్చు కానీ పరమందున్న దేవుడికి ఏంటండి అట్టంటాను, నోరు తెరిచి చెప్పు, కనిపిస్తాడు. ఇతను అదే అనేది. దైవజనుడి దగ్గర దైవజనుడు ఏది చెప్తే అదే మాట వింటాడు. ఎవరన్నా ఏది చెప్పినంటే, ఏ నువ్వు చేసుకోలేవా, ఏ నీకు రాదా అని మాట్లాడేసేవాడు. ఇతను ఏం చేయాలి? దైవజనుడి దగ్గర పరిచర్య నేర్చుకోవాలి. దైవజనుడి దగ్గర దేవుడు బోధించే బోధన నేర్చుకోవాలి. దైవజనుడి దగ్గర ప్రార్థన నేర్చుకోవాలి. దైవజనుడి దగ్గర ఆత్మీయత నేర్చుకోవాలి. దైవజనుడి దగ్గర పరిశుద్ధాత్మను ఎలా పొందాలో నేర్చుకోవాలి. దీనికోసం పరుగులెడుతూ నడిపించబడ్డాడు. దైవజనుడు మహా అభిషేకం కలిగిన వాడు, సమస్త కార్యములు చేసుకుంటూ వచ్చాడు. ఒక రాజు పన్నాగం కట్టి, ఆ రాజు ఆలోచన చేసి, రే దేవుని కార్యము చేసేవాడు ఎవడున్నాడ్రా అంటే, పలానా ఆయన ఉన్నాడండి, పలానా ఊర్లో ఉంటాడు, పలానా ప్రాంతంలో ఉంటాడు అని సమాచారం ఇస్తే, ఆ సమాచారాన్ని విన్న రాజు అంటాడు, రే రౌతులను, రథాలను, గుర్రాలను, మన సైన్యాన్నంతటి సిద్ధపరిచి, అదిగో ఆ బెట్టగుంట ప్రాంతం ఉందే దానంతటిని చుట్టుముట్టండ్రా. ఎవరు చుట్టుముట్టేది? శత్రువు చుట్టుముట్టాడు. ఈ శత్రువు చుట్టుముట్టిన తర్వాత వాళ్ళందరూ రౌండప్ చేసేసి ఎప్పుడైతే ఇతను వస్తాడో ఆ మరుక్షణమే ఇతను చంపాలి, ఇతను చంపేయాలి. ఇతను ఉండకూడదు. ఇతను దేవుడి గురించి చెప్తూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, మహాత్మ కార్యాలు చేస్తున్నాడు. ఇలాంటి వాడు ఉండకూడదు, వీన్ని చంపివేయాలి అని పన్నాగం కట్టుకొని మొత్తాన్ని పంపించాడు. మీ ఇంట్లో ఏదైనా చిన్న గొడవ జరిగిందనుకో, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, చుట్టాలకి, రక్త సంబంధులకి, స్నేహితులు ఫోన్ చేసి, రండ్రా. ఎవరిని ఒక్కరిని కొట్టడానికి ఎంతమంది ఊరు కదులుతుంది. అట్లాగే ఇతని మీద అదే ఫోకస్. కానీ ఇతని దగ్గర పనిచేసేవాడు కూడా ఉన్నాడు. వాడు కూడా పని చేసుకుంటూ అలసిపోయి రాత్రంతా మీటింగ్ అయిపోయి పడుకొని వేకు జామున లేచాడు. ప్రార్థన చేసుకొని వేకు జామున లేచి మందిరం ఊడుద్దామని బయటికి వెళ్ళాడంతే. బయటికి వెళ్తే గబ 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 పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఓ దైవజనుడా, ఏంట్రా నువ్వు బయట చూడలేదా? బయట నాకేం పనిరా? బయట నాకేమి పని? ఏమంటున్నాడు? నువ్వు ఒకసారి బయటికి రా. అదేరా, ఎందుకు, దేనికి? ఇదో మన చుట్టూ గొప్ప సైన్యం ఉంది. ఏముందంట? గొప్ప సైన్యం ఉంది. ఏ సైన్యం రా? వాళ్ళు రథాలతో వచ్చారు, గుర్రాలతో వచ్చారు, భటులతో వచ్చారు. పెద్ద సంఖ్య బలమే మన చుట్టుముట్టింది. వచ్చు చూద్దురా. కాదురా, నువ్వు ఏం మాట్లాడుతున్నావంటే, అయ్యా బాబు నిజమే దైవజనులా, లేచిరా అంటేనే దైవజనుడు బయటకు వచ్చి చూశాడు. దైవజనుడు బయటకు వచ్చి చూస్తే అగ్ని రథాలు, అతనికి ప్రొటెక్షన్ అంతా దేవుడు కలిగించాడు. అక్కడ వీడంటాడు, వాళ్ళు మనం చంపడానికి వస్తున్నారు, మూటముల్లో సర్దుకొని పోదంపా. వాళ్ళ చేతిలో సచ్చేదానికంటే
బతుకుంటే 4 ప్రాంతాలలో దేవుని వాక్యం చెప్పచ్చు. రా. వాడు ఎన్నిసార్లు చెప్పినా ఒరే వాళ్ళు మనల్ని ఏమి చేయలేరు, మనల్ని తాకలేరు, మనల్ని ముట్టలేరు, మన మీద ఏ బాణము కానీ ఏ రాయి కానీ విసరలేరు. అది కాదయ్యా, నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదా? ఒకసారి వచ్చి చూడు, ఒకసారి వచ్చి చూస్తే నీకు చెప్పింది నిజమా అబద్ధమా అని జ్ఞానోదయం అవుతుంది. ఒరే నువ్వు వచ్చి చెప్పి చూసినా నేను చూసినా నీ శత్రువు అనేవాడు నీ మీద ఏ కార్యము చెయ్యలేడు. హల్లెలూయా. వీడు లోపల బాధపడుతూ కృంగిపోతూ వేదన పడుతూ అయ్యో ఈరోజు నాకు మరణమే శరణమైపోయింది, ఈరోజు దేవుని సన్నిధికి నేను వెళ్తున్నానే అని ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు? శత్రువుల మధ్యలోనే ఉన్నాడు, ఎట్టుపోలేక. దైవజనుడు అంటాడు, ఆ మాటలు బలి రాసి ఉంటుంది, మీరు 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15-17 కలిసి చదవండి. యెహోవా అప్పుడు యెహోవాకు ఏంటండి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15-17 వచనం వరకు దైవజనుడైన అతని పనివాడు పెందడకడన లేచి ఎక్కడికి వచ్చాడంట? పెందడకడన లేచి బయటికి వచ్చి గుర్రములను రథములను సైన్యం పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడింది. ఏం కనబడిందంట అతనికి? సైన్యం చుట్టూ ఉండుట చూచాడు. అంతటా మళ్ళా అతనికి పనివాడు అంటది, అయ్యో నా ఏలినవాడా, మనం ఏం చేద్దాం ఇప్పుడు? ఎట్ట పారిపోదాం? ఏ చోట దాక్కున్నాం? మనకు రక్షణ ఏది? మనకు రక్షణ ఎవరు కల్పిస్తారు? ఎవరు మనం రక్షిస్తారు అని ఈ పని వాళ్ళ ఒక జాస ఆలోచన కలిగింది. ఇదంతా మనసులో పెట్టుకునే తను ఆ దైవజనుతో అతడు అంటున్నాడు, ఒరే ఎందుకురా ప్రాణాలు అంత భయం? దేనికిరా భయం? ధైర్యంగుండు, ఓపికండు, సమయం ఉందిలే, కంగారు పడమాక అని వాడికి ధైర్యం చెప్తూ ఎవరి పక్షాన ఇటినాలమ్మాయి తర్వాత మాట్లాడుకున్నాం. ఎవరి పక్షాన? దేవుని ఆరాధించే బిడ్డల పక్షమున వారి కంటే ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. మన పక్షాన మన శత్రువు కంటే అదుగులై ఉన్నవాడున్నాడు. ఇంకా నీకెందుకురా భయం? ఎందుకంత కంగారు? ఎందుకంత వేదన పడుతూ ఉన్నావు? ఓ గడగడగడగడ వణికిపోతూ ఉన్నావు. వాళ్ళకంటే అధికమైన ఫలం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, మాటతోనే సమస్తాన్ని సృష్టించిన వాడు, ఆయన మాటకే ప్రకృతి భయపడుతుంది. మరి వాళ్ళకంటే అధికమైన ఫలం కలిగిన వాడు మనకున్నాడు, ఎందుకు భయం? అర్థం ఏమని ప్రార్థన చేస్తుందంటే, యెహోవా ఎవరు చూసినట్లు మనం చూసేటట్లు ఉండాలి. ఎవరు చూసేటట్లు ఉండాలి? మనం కూడా దైవ కార్యాలు చూసేటట్లు మన కనులు తెరవబడాలి. ఆడ చదువుతాం, దైవజనుడు అంటాడు, ఇతని కనులను నీవు దయచేసి వీడి కనులను తెరవమని ప్రార్థించాడు. ఏమని తెరవమని ప్రార్థన చేశాడు? మనోనేత్రములు వెలిగించబడాలి, వీడు కనులు చూడాలయ్యా, నీ శక్తి ఏమిటో, నీ ప్రభావం ఏమిటో, నీ బలం ఏమిటో, శత్రువులు నీకెందుకు
భయపడుతున్నారో వీడు చూడాలి. అందుకనే దయచేసి వీడి కన్నులను నీవు తెరవమని ప్రార్థన చేశాడు. ఈ దినాన నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో, శారీరక జీవితంలో ఎప్పుడైనా కానీ దేవుని సన్నిధిలో, ప్రభువా నా జీవితం నాశనమైపోతుంది, నా జీవితం పతనమైపోతుంది, నా జీవితం లోకంలో కలిసిపోతుంది, నా జీవితం అన్నులతో కలిసిపోతుంది, ఒక్కసారి నా కనులను తెరిపించు, నా కనులను తెరవచేయి. ఈ కనులతో లోక నటన చూస్తాం, లోకంలో తమాషా చూస్తాం, లోకంలో సంతోషమని ఈ కనులతో చూస్తాం. కానీ దేవుడు చేసే కార్యాన్ని కనులారా చూడాలని మనసు ఉండాలి, ఆశ, కోరిక, వాంఛ ఉండాలి. అందుకనే దైవజనుడు అంటాడు, నీ మనోనేత్రములు మూయబడ్డాయి. అందుకనే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యములో కూడా ఒక మాట రాయబడింది, ఇహలోక సంబంధమైన దేవత వీరి మనోనేత్రమునకు గుడ్డితనము కలగజేసింది అని రాసింది. ఏం కలగజేసింది? ఏ కార్యాలు చూడకుండా కలగజేసింది? ఆ చదవండి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అందరు తీయంగా, అందరు చదవండి అమ్మా, ఏక స్వరంతో చదవండి. ఈ యుగ సంబంధమైన దేవత అనే దగ్గర నుంచి ఏం కలగజేసిందంట? దేవుని మీద కాదు, అవిశ్వాసం. ఇది జరుగుతుందా? ఈ కార్యం నెరవేర్చబడుతుందా? ఇది చేయగలడా? ఇది సాధ్యమేనా? ఇది అవుతుందా అనే అవిశ్వాసం. అందుకనే యుగ సంబంధమైన దేవత అని రాశాడు. ఆ దేవత ఏం కలగజేసింది? ఏంటండి? నీ కనులకు ఏం కలగజేసింది? ఏం కలగజేసింది? గుడ్డితనం కలగజేస్తేనే సంఘం కనపడదు, గుడ్డితనం కలగజేస్తేనే దేవుడి సన్నిధి కనపడదు, గుడ్డితనం కలగజేస్తే ప్రార్థన కనపడదు, గుడ్డితనం కలగజేస్తే నోరు విప్పి గళమిప్పి పాట పాడలేవు. గల కారణం నీ కనులకు గుడ్డితనం కలిగింది కనుక. చూపున్నా, కనులున్నా, కనిపిస్తూ ఉన్నా, చేస్తూ ఉన్నా దేవుని కార్యము చూడబోవడానికి, దేవుని కార్యం నెరవేర్చబడడానికి గల కారణం ఏంటంటే నీ కనులకు గుడ్డితనము కలిగింది. ఏం కలిగింది? ఎవరికి కలిగింది? ఏ కనులకు కలిగింది? బైబిల్ పట్టుకొని వాక్యము చదువుతూ, పాటలు పాడుతూ, స్తుతిస్తూ, ఆరాధిస్తున్న నీలో గుడ్డితనం ఎక్కడిదే? ఎప్పుడు ఆవరించిందంటే ఎప్పుడైతే సజీవుడైన దేవుణ్ణి కాదని నువ్వు లోకానికి తిరిగావో ఆ మరుక్షణమే నీకు కమ్మింది, ఆ క్షణమే నీకు కమ్మేసింది. అందుకనే దేవుని సన్నిధి కనపడదు. గుడ్డడికి దేవుని సన్నిధి కనపడుతుందా? గుడ్డిదాన్ని దేవుని సన్నిధి కనపడుతుందా? మళ్ళీ ఎవరు కనపడుతుంది? మరి మీరు కళ్ళున్న గుడ్డలా, కళ్ళు వెలిగించబడిన గుడ్డోళ్ళ? కళ్ళున్న ఒప్పుకుంటున్నారు అంటే సాతానుగాడు మిమ్మల్ని అట్టు ప్రోత్సహించాడు. సాతానుగాడు మీలో అలా ఉన్నాడు. వాడు ఉండబట్టే మాట వస్తుంది, అయ్యా మా కళ్ళున్నా, మా కన్ను నేత్రములున్నా మాకు వెలిగించబడ్డాయి, దైవ సన్నిధి మాకు తెలుసు అని అంటారని ఆశపడ్డాడు దేవుడు. అని అంటారని ఎదురు చూశాడు. ఆ మాట పలుకుతారని ఎదురు చూశాడు. ఆ మాట ఉచ్చరిస్తారని ఎదురు చూస్తే మీరంటారు కళ్ళున్నామేమో గుడ్డోలే. అంధకారము తప్ప వెలుగు కనపడదు, చిమ్మ చీకటి తప్ప వెలుగు కనపడదు. నువ్వు ఎక్కడ కూర్చున్నావు తెలుసా? గాఢాంధకారములో కూర్చున్నావు. గాఢాంధకారంలో కూర్చున్న వాడికి వెలుగు కనపడుతుందా? ఏంటండి? కనపడదు. మనకు కూడా కనపడదు. మందిరమా, ఇప్పుడే కదా వెళ్దాంలే, సమయం ఉంది కదా వెళ్దాంలే. సాతానుగాడు అంతే.
నువ్వు ఎక్కడికి వెళితే ఆయన వైపు తిరిగి ఆయన బిడ్డగా నువ్వు మార్చబడితే వానికి సైన్య బలం తగ్గుతుందని నిన్ను వెళ్ళనీకుండా చేస్తాడు. నీ జీవితంలో నువ్వు అనుకుంది సాధించాలనుకునేది కూడా వ్యర్థం చేస్తాడు. గల కారణం నీ కంటికి గుడ్డితనం కలగజేసి. నేను చాలాసార్లు చూసా, దేవుణ్ణి ఆరాధించే బిడ్డలను మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసి మాట్లాడకూడదు, వాళ్ళని ధిక్కరించకూడదు, చేయకూడదు, వాళ్ళని ఆశీర్వదించాలి. చెయ్యాలంటే ప్రభు అంటాడు, ఈ మాటలన్నీ కరెక్టే కానీ వాళ్ళ కనులకు ఏం కలిగిందో అడుగు. దృష్టంతా లోక సంబంధమైన వాటన్నిటిని సంపాదించాలి. కారు ఉండాలి, బంగ్లా ఉండాలి, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉండాలి, ఎక్కినా దిగినా ఏసీ ఉండాలి. అంటే శరీర సంబంధమైన వాటి మీద ఆశ కలిగితే దేవుని మందిరంకి వస్తావు. ఆత్మ సంబంధమైన హెచ్చరికలు చేసే ముఖం మార్చుకొని తిప్పుకొని పోతావు. ఏం చెప్పాడైనా, ఏం మాట్లాడాడైనా, నా గురించేనా, నా గురించే మాట్లాడుతున్నాడా అంటే ఆత్మ సంబంధంగా ఇట్లా బతుకమ్మా, ఇట్లా ఎదగమ్మా, ఇట్లా నడిపించబడమ్మా, దేవుని సన్నిధికి క్రమము తప్పకుండా క్రమముగా పాటించి నడిపించబమ్మా అంటే, అమ్మ బయటికి వెళ్దాం వస్తావా, అక్క ఎక్కడికి, ఈ మధ్యనే షాప్ ఓపెనింగ్ ఎంతంట, తక్కువ సేలు ఎక్కువ పట్టు వస్త్రాలు, పోదామా, అబ్బా ఈ ఆత్మ ఆ ఆత్మకు జోడీ చేసుకొని పోతామంటారు. ప్రభు అంటాడు, అడిగిచ్చే అడిగి పోతున్నావు నువ్వు, అదేనయ్యా మా ఊళ్ళో కొత్తగా షాప్ ఒకటి ఓపెనింగ్ ఎంత, బట్టలు వచ్చాయంట, అందుకోసం ముందు పద. కాదు ప్రభా, నువ్వు కొద్దిగా సహాయం చేస్తే, నువ్వు వెళ్ళావనుకో, పోతున్న సమయంలో కళ్ళు తిరిగి పడిపోయాను అనుకో, నిన్ను ఎత్తుకొని వచ్చి తోడరా అంటే, నా మాట కంటే నీకు లోక సంబంధమైన దాని మీద ఆశనా? నువ్వు ప్రార్థన చేస్తే నీ ముందుకు తీసుకురానా? నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు అడిగింది నీ చేతిలో పెట్టనా? నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఏది కోరుకుంటే అది నేను చేయలేనా? లోక సంబంధమైన వాటి కొరకు నువ్వు పరుగులు తీసి నీ జీవితాన్ని నీవే చీకటిమయం చేసుకుంటున్నావు. ఎంతకాలం సంపాదన 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 అంటావు. బైబిల్లో ఒక అన్నాడు, నేను పనికి పోయి సంపాదించను, ఆడికి పోయి సంపాదించను. ఎక్కడికి పోతారంటే, ఆకాశ వాకిలు ఇప్పుతాడని వాగ్దానం చేశాడే, ఆయన దగ్గరికి వెళ్తా. ఎందుకు వెళ్తావారంటే, ఆయనగా నాకు ఆధారం. ఎవరు సోమరిపోతు కాదు, భక్తి కలిగిన వాడు అంటాడు ఈ మాట. సోమరిపోతుడు ఎన్నిసార్లు పొడిచినా, వర్షం పడింది అనుకో, దున్నపోతు వర్షంలో పెట్టామనుకో, అది చెలించదు. ఎందుకు? అది దానికి పెద్ద లెక్కలేదు. వాటి గురించి మనకు అవసరం లేదు. మన దృష్టి ఏంటో మనం చూసుకోవాలి. ఈ మధ్య దృష్టి గురించే కాదు, నీ మాటలు కూడా, నీ నోరు తెరువుము అని రాశాడు. ఏంటంట, నీ నోరు తెరిస్తే ఏమొస్తున్నాయి? నోరు తెరిస్తే ఏమొస్తున్నాయి? ఏం మాటలు వస్తున్నాయి? ఏం పదాలు వస్తున్నాయి? ఏ భాష వాడుతున్నావు? ఏంటండి నవ్వుతారేంటండి బాబోయ్, మీరు మాట్లాడే లాంగ్వేజ్, మీరు మాట్లాడు. బైబుల్ అంటుంది, నీ నోట కృతజ్ఞత వచనం పలకాలి. హల్లెలూయా. నీ నోట ఎప్పుడు నీ పిల్లలను ఆశీర్వాద వచనం పలకాలి, నీ పిల్లలను దీవెన వచనం పలకాలి, నీ పిల్లలు భవిష్యత్తు ఉన్నతమైన స్థితిలో ఉండేటట్టుగా పలకాలి. అందుకు దేవుడు నీకు నోరిచ్చింది. నీకు నోరిచ్చింది ఎందుకో తెలుసా? మన కూర్చొని ఏదో అజ్ఞానంలో లోకంలో పోయినట్టు, యాడు చంద్రమండలం కూర్చున్నట్టు, ధ్యానిస్తున్నట్టు, అబ్బో దేవున్నట్టు అసలు కదిలికుండదు. పాట పాడినా కానీ సప్పట్లు కూడా కొట్టరు. ఎందుకో తెలుసా? దెబ్బ తగులుతుంది కదా, రక్తాలు వచ్చేస్తాయి కదా.
నీవు కలమెత్తి దేవుని గురించి పాడాలి, దేవుని గురించి కొనియాడాలి, దేవుని గురించి కీర్తించాలి. అందుకనే పాడండి 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 అంటే పాడరు. మైకులు ఇస్తే లైవ్లో కనపడతాం కదా, నలుగురు చూస్తారు, 4 లైకులు కొడతారు, మనల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు, మన గానాన్ని విని సంతోషించే వాళ్ళు ఉంటారు. మన కొరకు ఒక ప్రైజ్ ద లార్డ్ అక్క బా దావీదు అంటాడు, ఒరే దినమునకు నేను 7 మార్లు పాడతా, దినమునకు నేను 7 మార్లు పాడతా. బైబిల్లో రాసింది, ఉదయం మొదలుకొని సంధ్య వేళ వరకు నీవు దేవుణ్ణి గణపరచాలి. ఎవరిని గణపరచాలి? ఏమని గణపరచాలి? నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటేనే. యాడ నువ్వు ఉండేది? ఇప్పుడు ఆమెనంటే వెళ్ళిపోవు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడి సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ నేను ఉండాలి. మైక్ ఇస్తే పాడేది కాదు. మైకు లేకుండా దావీదు పాడాడు, వాయిద్యాలు లేకుండా పాడాడు, సంతోషంగా పాడాడు. అరణ్యంలో పాడేవాడు, ఇంట్లో పాడేవాడు, పశువులు కాసుకుంటూ పాడేవాడు, పని చేసుకుంటూ పాడేవాడు, రాజుగా ఉన్నప్పుడు కూడా దేవుని గురించి పాడుతూనే ఉండేవాడు. అంటే ఇట్లా పాడేవాడిని దేవుడు ఏం చేస్తాడంటే ఘనపరుస్తాడు. హల్లెలూయా. అందుకనే దేవుని గురించే పాడాలి, దేవుని గురించే స్తుతించాలి. నీ నామధేయమంతా కూడా దేవుణ్ణే నీ స్మరణలో ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. సమయం లేదు కాబట్టి తొందర చేస్తా, పైన కొట్టుకుని పోతా, లేకపోతే చాలా ఉంది రాసుకొని వచ్చా. హల్లెలూయా, చాలా రాసుకొని వచ్చా. 2 నువ్వు వినాలి. ఏం వినాలి? హలో, ఇంకా ఇక్కడికి వచ్చిందంటే అది రాత్రి నిద్రపోయేంత వరకు తీరు బ్యాలెన్స్ అయిపోతూ ఉన్నా కానీ వెంటనే టక్ 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 అని బ్యాలెన్స్ అయిపోతుంది కానీ 1 నిమిషాలు. హలో, నువ్వు మాట్లాడుతుంటే నాకు నిద్ర కూడా, అబ్బా నీ మాటలు నన్ను అలా మురిపిస్తా, అబ్బా నీ మాటలు ఎంత బాగున్నాయో తెలుసా. ఇలాంటి కమ్మని మాటలు ఇని ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో ప్రియా. ఆహా, పాపం తల్లిదండ్రులు పిచ్చోళ్ళు, పాపం ఏం చేస్తాం, వాళ్ళు అలసిపోయి వచ్చిన తర్వాత పడుకుంటారు. వాళ్ళు ఎప్పుడు కునికేస్తారా తక్కువ మనం కునుకు తెరిచి, హాయ్ ఏం చేస్తున్నావు, తిన్నావా, ఏం కూర, నిన్నేం చేశారు, మొన్న ఏం చేశారు, ఇప్పుడు నువ్వు వేసుకొని వచ్చావే, ఇప్పుడు నువ్వు వచ్చావే, చాలా అద్భుతం, చాలా అంటే దేవుడి సన్నిధికి వస్తే దైవికమైనది ఉండదు. రాత్రంతా ఒక్కసారి ఆ ఫోటోని నేను కనులా, వీడి దరిద్రుడు, అరే నల్లగున్నా మేకప్ వేసుకొని వచ్చిందిరా, మేకప్ మీద ఎవరైనా అంటారా, సాంసన్ అట్లాగే పడిపోయాడు పిచ్చుడు, వెనకమ్మడి తిరిగాడు, ఉన్న కళ్ళు తీసి పడేశాడు. ఒకతను అంటాడు, పరాయి స్త్రీని నేను చూడకూడదు, అందుకనే నేను కళ్ళతో నిబంధన, అందములో మోసం ఉందని ఎప్పుడో రాశాడు. పాపం పరుగులెత్తి 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 తిండి తినక తిప్పలు మానేసి చేసి జీవితాన్ని ప్రశ్న పట్టించుకున్నాడు. వద్దురా, నీకు కక్కర్లేదురా, నా మాట వినరా, నా మాట వినరని దేవుడు ఎన్నిసార్లు చెప్పినా, తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పినా నా కళ్ళకు ఆ అమ్మాయి తప్ప అబ్బా ఎవరు రావట్లేదయ్యా. వెంటబడ్డాడు తిరిగాడు, ఆఖరికి ఏమైపోయింది, ఏం పోగొట్టుకున్నాడు, మీరు కూడా జాగ్రత్త, కళ్ళు పోతాయి. ఎంతో సుందరుడమ్మ తాను, ఎవరు ఆయన ఉండాలి. ఏమన్నాం కదా, పెరిగిపోతుంది కదా. పక్కనోడు నిన్ను ఒకడు చూసా, వాడు ఏదో అడిగాడు, అండి ఇక్కడ ఎక్కడ టెంపుల్ ఉందంటే ఆ అమ్మాయి చూసి అదిగాడు చెప్పులు అండి,
ఆ అమ్మాయి పోతుంటే అట్ట చూడమాకండి, గుండెలు కూసుకుంటుందండి. గుండెలు కూసుకుండేది అది కదా, గుణపం కూసాల. హల్లెలూయా, హల్లెలూయా. సచ్చి ఊరుకునేట్టు జాగ్రత్త. ఇట్లాంటి మాటలకి ఇలాంటి పదాలకి పడిపోయి చేతులార జీవితం సర్వనాశనం చేసుకునేటోళ్ళు ఉన్నారు. మరి నీ జీవితం, నువ్వు ఎవరి మాట వింటున్నావు? ఎవరి మాట మీద శ్రద్ధ పెడుతున్నావు? ఎవరి పలుకుల మీద నీ మనసు నిలుపుకుంటున్నావు? ఎలా నీ జీవితం పోతుంది? ఎక్కడికి నీ గమ్యస్థానం? దేవుడు అంటాడు, నా మాటలను శ్రద్ధగా వినాలి. సౌలుతో కూడా అన్నాడు, సౌలు నువ్వు నేను చెప్పింది చెయ్యి, నా మాట నువ్వు విను. నువ్వు వింటే నేను ఉన్నతమైన స్థితికి నేను తీసుకెళ్తానంటే వినలా. దేవుడు చెప్పిన మాటకు అవిధేయత చూపించాడు. అందుకని బైబిల్లో సమయాలు అంటాడు, మాట వినుట. ఆ గట్టికి చెప్పు, ఆ నోటితో. ఇప్పుడైనా దేవుడు మీ నోరు తెరుచునుగాక. ఆమెనంటే గట్టికి చెప్పు. దేవుడి మాట వినుట. ఎవరి మాట వినాలి? మా అక్క మాట వినాలి, మా ఆయన మాట వినాలి కాదు, బైబిల్ మాట వినాలి. నువ్వు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దాన్ని బట్టి నడవాలి నువ్వు. దేవుడు కూడా ఎవ్వరు దేవుడి మాట వింటారో దేవుడు వాళ్ళని పిలుస్తాడు. బాలుడైన సమయాలను దేవుడు పిలిచాడా పిలవలేదా? పిలవలేదా? ఈనాడు ఈ కూడికలో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి దేవుడు నిన్ను పిలిచి బోధించదేంటో తెలుసా? నీ మనోనేత్రములు వేటిని చూస్తున్నాయి, నువ్వు వేటిని వింటున్నావు, వేటిని ఆలకిస్తున్నావు. ఇంకొక ఆమె అంటది, చివరి మాట అపోస్తుల కార్యంలోనే రాసి ఉంటుంది, ఆమె భక్తి కలిగిన స్త్రీ అని రాసి ఉంటుంది. ఏం కలిగిన స్త్రీ అంటే? ఏ స్త్రీ అంట? భక్తి కలిగిన స్త్రీ. ఊదారంగుపు పొడి అమ్ముకునేది ఆమె. ఇలాగే కూర్చొని మీలాగే శ్రద్ధగా వింటుందంట. శ్రద్ధగా వినేది కాదు. దేవుడు అంటాడు, శ్రద్ధ వినేది కాదురా, భక్తి కలిగిన స్త్రీ అయి ఉండాలి. ఎలాంటి స్త్రీ అయి ఉండాలంట? మరి మీరు అతి భక్తి, అతి వినయమా, అతి లక్షణమా? మరి ఏ భక్తి? ఏ భక్తి? దైవ భక్తికి కలిగిన స్త్రీ. ఆమంటది దైవజనుడు వాక్యం బోధించేటప్పుడు ఆమె హృదయము తెరవబడేనని రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం అనుకుంటా. నేను చివరిగా ముగిచ్చేస్తాను, సమయం అయిపోతుంది కనుక. చాలా ఉంది చెప్పాలనుకుంటాను కానీ సమయాన్ని ముగించాలి కదా. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14-15 వాక్యం చివరిగా. ఏ భక్తి కలిగిన స్త్రీ అంటే చూడండి అక్కడ. మీరు ఏ భక్తి కలిగిన స్త్రీలు? ఎవరిని ఆరాధించే స్త్రీలు? ఇది ఏతైనా ఆ యేసయ్య అడిగేది ఏ భక్తి కావాలంటే నీలో ఏ భక్తి చూడాలి? దైవ భక్తి కలిగిన స్త్రీ. చదువు. ఏం తెరవబడిందంట? ఏ మాటలు బట్టి తెరవబడింది? వాళ్ళు బోధిస్తున్న వాక్యాన్ని వింటూ వచ్చింది. ఏం చెప్తారు తెలుసా? జోకులు చెప్పాలా, తమాషాలు చెప్పాలా, యాక్టింగ్లు చేయాలా, సత్యాన్ని మాత్రమే ప్రకటిస్తూ వచ్చాడు. నిజమైన దేవుడు నిన్ను పరలోకానికి చేరుస్తాడు. ఆయన మాటల మీద నీవు లక్ష్యం ఉంచాలి. హల్లెలూయా. ప్రతి వాడు కూడా, ప్రతి వ్యక్తి కూడా నా హృదయములో నీ ఉండాలి, నీ మాటలు ఉండాలి. దావీదు కూడా అంటాడు, నా హృదయములో నీ మాటలు నేను ఉంచుకున్నాను అని రాశాడు. ఎవరి మాటలు? దేవురి మాటలు. ఏ వ్యక్తి మాటలు? మనం మాట్లాడతాం వ్యక్తులతో, ఆ మాటలన్నీ హృదయంలో పెట్టుకొని దాచుకొని ఒక్కరోజు వస్తుంది. ఆ రోజు ఏం చేస్తామంటే బహిరంగంగా కక్కేస్తాం.
అయిగా ఉంచుకోవాల్సి ఉంది. దైవ భక్తి కలిగిన స్త్రీ దేవుని మాటలు ఉంచుకోవాలి, దేవుడు చేసిన వాగ్దానాలను ఉంచుకోవాలి. దేవుడు నీ జీవితాన్ని మార్చుతాడు, నీ జీవితానికి దీవెన కలగజేస్తాడు, నీ జీవితానికి ఆశీర్వాదాన్ని కలగజేస్తాడని ఎన్నోసార్లు వింటాం. కానీ నీ హృదయము కఠినంగా పరుచుకుంటున్నావు. ఈ మాటలు ఎప్పుడు వినే కదా, ఈ మాటలు ఎప్పుడు ఆలకించినాయి కదా, అయినా నా జీవితములో జరిగిందా? అందుకనే సామెతల గ్రంథకర్త అంటాడు, నీ హృదయాన్ని దేవునికి మరి ఎవరికి అప్పగించావో నువ్వే చూసుకో, ఎవరు ఉన్నారో నువ్వే చూసుకో. ఆయన వంగి తొంగి చూస్తే ఏంటి ప్రభా అప్పుడే వచ్చేసావంటే, అరే ఆ హృదయంలో మనకేం చోటు కనిపించట్లేదే. ఏంటి ప్రభా చోటు కనిపించట్లేదంటవా? ఆల్రెడీ ఒకరికి స్థానం ఇచ్చేసిందంటరా. ఏమని? నా హృదయం ఏమనింది ప్రభా? నా హృదయం అతని దగ్గర. ఎవరి దగ్గర? ఆడి దగ్గర పాడేసుకున్నా. జాగ్రత్త, హృదయాన్ని దేవుడి ఆలయం అని రాసింది. నీ హృదయం దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నిన్ను పాడు చేస్తాడు. దేవుని హృదయాన్ని ఎవడైతే పాడు చెయ్యాలని ఆలోచన చేసి కంకణం కట్టుకొని యవన జీవితంలో నువ్వు నడిచావా, పతనానికే కారణం. ఆమంటది, అయ్యా అలాంటి మనకొద్దు, మనని సత్యమును ఆరాధించే వాళ్ళం, వాక్యాన్ని ధ్యానించే వాళ్ళం, వాక్యం ప్రకారం నడిపించబడే వాళ్ళం. మన హృదయములో సాతానుని జయించాలంటే హృదయము నిండా దేవుని వాక్యం ఉండాలి. ఏముండాలి? నీ హృదయం నిండా ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం నీ హృదయములో ఉంటే నువ్వు ఎక్కడ నిలబడిన అంటాడు. ఎవడన్నా వచ్చినా అనుకో, ఓయ్ ఏంటి ప్రభా పారం ఉందంటాడు. ఆ బిడ్డ ఎవరో తెలుసా? నా బిడ్డ. ఎవరి బిడ్డ అంట? నువ్వు ఎవరి బిడ్డవి? ఆ దేవుని బిడ్డకు లోబడే లక్షణాలు ఉంటాయి. గర్వంగా నడుచుకోరు, చెప్పిన మాటకు అవిధేయత చూపరు, విధేయత చూపుతారు. విధేయత బైబిల్లో రాసింది. స్త్రీలంట విధేయత నేర్చుకోవాలంట. గర్వంగా కూర్చోవడం, అహంకారంగా చూడడం, పొగరుబోతులు మాటలు మాట్లాడడం, ఎగతాళి చేయడం, గేలి చెయ్యడం, ఆడుకోవడం వంటిది సాతాను నుండి వచ్చేటి, దేవుని నుండి వచ్చేటి కాదు. దేవుని పిల్లలు లోబడతారు. ఎవరు లోబడతారు? మీ తల్లిదండ్రులు అంటే మీ పిల్లలు లోబడుతున్నారా అంటే వాళ్ళ నాన్న అంటాడు, ఆమె వాళ్ళు లోబడుతుంది, ఆమెను చెడగొట్టిందంతా వాళ్ళమ్మే. వాళ్ళమ్మ దగ్గర పోతే వాళ్ళమ్మ అంటుంది, ఆమెను చెడగొట్టిందంతా వాళ్ళ నానే. పిల్లలు కరెక్ట్గా చెప్తున్నారు, చెడగొట్టేది మీరే కట్టి వాళ్ళు మా నానే అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమంటది వీళ్ళు సర్వోన్నతుని దేవుని దాసులు అని రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి? చదవండి ఆ వాక్యం ఆఖరిలో 17వ వాక్యం చదువు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 11వ వాక్యం 17వ వాక్యం. నన్ను వెంబడించి ఈ మనుషులు ఎవరి దాసులు? సర్వోన్నతుడగు దేవుని దాసులు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు సేవ పౌలు గారిలాగా ఉండాలి. ఈనాడు సేవ అపోస్తుల్లాగా ఉండాలి. ఈనాడు సేవ ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనములాగా సేవ భూమి మీద దేవుడు జరిగించునుగాక. సాతాను కోటను దేవుడు కూల్చునుగాక. సర్వోన్నతుని దాసుల్లాగా దేవుడు ఈ ప్రాంతములో, ఈ గ్రామములో అటువంటి దైవ సేవకులు లేపునుగాక, దైవ జనురాలను లేపునుగాక. ఆమెనన్నారు కాబట్టి మీ పిల్లలు ఖచ్చితంగా దేవుని సేవలు ఉంటారు. హల్లెలూయా. ఇక మీదట వాళ్ళు లోకం వైపు వెళ్ళినా, ఇక మీదట క్రమము తప్పకుండా బయట తిరిగినా దానికి తల్లిదండ్రులే బాధ్యత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరే అన్నారు ఆమెనని, మీరే ఆమెనన్నారు కాబట్టి
దేవునికి మాట ఇచ్చి మాట తప్పకూడదు. హల్లెలూయా. ఏ మనుషులు అంటే వీళ్ళు సర్వోన్నతుని దేవుని దాసులు, వీళ్ళు ఆకాశాన్ని తలకిందులు చేయగలిగిన దైవజనులను రాసింది. అంటే మన హృదయం ఎప్పుడు బాధలతో, ఇబ్బందులతో, అప్పులతో, వాటితో వీటితో సతమతమైపోతుంటాం. ఆమె ఆ పొడి అమ్ముకునే బ్రతుకు దేవుని మాటను అంగీకరించి హృదయములో చేర్చుకుంది గనక ఆమె జీవితం ఆ మాట ఫలింపచేసింది. మరి నీ జీవితంలో దేవుని వాక్యాన్ని నీ హృదయములో, నీ చెవులారా, నీ కనులలో, నీ మనసు తలంపులలో, నీ నోటిలో నువ్వు ఉంచుకోగలిగితే నిశ్చయముగా సర్వోన్నతుడైన దేవుని ఆశీర్వాదములు, పర సంబంధమైన ఆశీర్వాదములు, భూ సంబంధమైన ఆశీర్వాదములు నీ పిల్లల మీద, మీ కుటుంబాల మీద, ఈ ప్రాంతం మీద, ఈ మైక్ శబ్దము ద్వారా వింటున్న ప్రజల కుటుంబాల మీద నా దేవుడు సదాకాలం నిలుపును. నేను ఆమె నన్ను మీరంటారేమో నేను ఎదురు చూశా. హల్లెలూయా. సదాకాలం దేవుడు నిలుపును. నేను ఆమెనన్నా, ఆమేన్. ఎందుకంటే దేవుడు నాకు ఇస్తాడు కాబట్టి. మీరు కాకుండా నేను ఆమెనన్నా. హల్లెలూయా. నిశ్చయముగా ఈ ప్రాంతములో ఉన్న సంఘాన్ని, ఈ ప్రాంతపు పట్టణపు ప్రజలను, ఈ ప్రాంతములో వాక్యము విన్న ప్రజలందరిని దేవుడు ఆకాశ వాక్యులు విప్పి నిశ్చయముగా డిసెంబర్ మాసము లోపల మీ జీవితంలో దైవ ఆశీర్వాదములన్నిటినీ కొదువు లేకుండా దేవుడు అనుగ్రహించునుగాక. అబ్బా, గట్టిగా అనాలండి. అనుగ్రహించునుగాక. ఆమేన్. అట్లా స్వరం. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ అలాగే మోకరించడం అంటే దేవునికి నువ్వు విధేయురాలు, లోబడే వ్యక్తివని. మోకరించలేదంటే గర్వం ఉందని. మరి మోకరిస్తావా? విధేయత చూపిస్తే నిలువు మోకాల మీద ఉంటావు. అవిధేయత చూపిస్తే, గర్వాన్ని చూపిస్తే దేవుడు అంటాడు, ఇంతసేపు ఈని ఆ కొద్ది నిమిషంలో పోగొట్టుకునే దానికంటే నిలువు మోకాల మీద నీ ఉండి చేతులెత్తి కనులు మూసి, ప్రభా ఇక మీదట నా కనులతో వ్యర్థమైన వాటిని, లోక సంబంధమైన వాటిని, వేటి వైపు నా మనసు ఉండకూడదు నాయన. నేను కనులారా ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు దేవుని వాక్యములో మనసారా దేవుని సన్నిధిలో నిత్య నివాసము. ఇంతకాలం నీ మనోనేత్రం యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రములకు చీకటి కలగ చేసింది గనుక ఆశ్చర్య కార్యాన్ని చూడలేకపోతూ ఉన్నా. ఈ రాత్రి దేవుడు నాతో, నీతో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. నీ కనులు వేటిని చూస్తూ ఉన్నాయి, నీ కనులు వేటి మీద ఉన్నాయి. ఇదిగో వాక్యం సెలవిస్తుంది, నిత్యము ఆరాధన నీవు దేవుని ఆశ్చర్యమైన కార్యములు అంటే నీ నేత్రములు తెరవబడాలి. వీడి చూసినట్లుగా వీడి కనులు తెరవండి నాయన. మనసారా అడుగుతావా? నా జీవితంలో వేటినైతే నేను ఇష్టపడి చూస్తున్నానో వాటిని వదిలేసుకుంటున్నానయ్యా. నా జీవితంలో అద్భుతం జరగాలి, నా జీవితంలో ఆశ్చర్యకారం జరిగించాలి. ఈ బిడ్డ దేవుని ఆరాధిస్తుంది కదా, అందుకనే మీ జీవితంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యములు జరిగించాలని నీ కుటుంబం చెప్పాలి, నీ తల్లిదండ్రులు చెప్పాలి, నీ బంధువులు చెప్పాలి, నీ స్నేహితులు చెప్పాలి. అందుకని దేవుని సన్నిధిలో మనసారా ప్రార్థన చేసుకో. నువ్వు వినాలి, దేవుని వాక్యముని చెవుల పడాలి, నీ నోరు తెరవాలి. దేవుని నామం, ప్రార్థన, వాక్యం ధ్యానించాలి, చదవాలి, స్తుతించాలి, ప్రార్థించాలి. నీ హృదయం ఇంతవరకు మూయబడి నీ హృదయం పరవాలంటుందా? కన్నీల
హృదయం తెరవబడాలి. ఎంతకాలమని ఈ రాత్రి దీనదాసులను నిలబెట్టిన రాత్రి, నీతో సూటిగా మాట్లాడిన రాత్రి, నీ జీవితంలో గడిచిన రాత్రులు వేరు, ఈ రాత్రి వేరు. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన కోణములో ప్రభు నీతో మాట్లాడిన రాత్రి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ ప్రాంతములో ఉండి వాక్కును విన్నా, ఏ పరిస్థితుల నుండి వాక్కును విన్నా, నా దేవుడు నీ స్థితిని మార్చాలని, నా దేవుడు నిత్యముగా నిన్ను ఆశీర్వదించాలని ఆశ కలిగి ఈ శుభవర్తమానాన్ని నీకు వినిపించిన రాత్రి, ఈ రాత్రి ఈ వర్తమానము ద్వారా నీ హృదయము తెరవబడితే ఒక శ్రేష్టమైన ఆశీర్వాదానికి యోగ్యునిగా, యోగ్యురాలుగా, పాత్రులుగా నా ప్రభు నీ కుటుంబాన్ని చేయాలని ఆశించిన రాత్రి ఈ రాత్రి. మనసారా ప్రార్థించు. అనేక మార్లు నీ వాక్యాన్ని వింటున్నాను, కానీ అయా నా హృదయము తెరవబడని పరిస్థితులలో ఉంది. నీ దీనదాసులు నిలబెట్టారు. ఈ రాత్రి నాతో మాట్లాడారయ్యా. లూదియా హృదయము తెరవబడినట్లు బండలాంటి నా హృదయము తెరవబడును కాక. హృదయము తెరవబడకుండా ఎంత భక్తి చేసినా ప్రయోజనము శూన్యమని, హృదయము తెరవబడాలని నీ దాసులను రాత్రి నిలబెట్టి అభిషేకించి బలపరిచి మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ రాత్రి తండ్రి నీ దాసులు మాట్లాడిన ప్రతి మాట నా గుండెలో స్థిరపడాలయా, నా గుండెలో స్థిరపడాలి. అది స్థిరపడినట్లు నా హృదయము తెరవబడాలి ప్రభువా. ఓ రీకా బా తిరాల బా 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 బా. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంతమును ప్రేమించి ఈ విధముగా 2 దినాలు సభలను తండ్రి మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు, మీరిచ్చిన ప్రేరేపణను బట్టి స్తోత్రాలు, మీరిచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. అయా ప్రార్థన చేస్తూ ఉండగా జోరు వర్షములు కురుస్తూ ఉండగా నీ నామ పేరిట ప్రార్థించి ప్రారంభించాము. ఈ మొదటి రాత్రి మంచి వాతావరణం అనుగ్రహించిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. 4 దిశల నుంచి ఈ స్థలానికి, ఈ మొదటి రాత్రి సభకు అయ్యా నీ ప్రజలను తండ్రి ప్రేరేపించి తీసుకొచ్చిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఈ స్థలములు అడుగు పెట్టిన ఏ ఒక్కరు తండ్రి ఓటి చేతులతో వెళ్ళగా లూదియా హృదయము తెరవబడినట్లు వారి హృదయములు తెరిచిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. ఒక శ్రేష్టమైన దీవెన, ఒక శ్రేష్టమైన దీవెన అయా నీ ప్రజలకు అనుగ్రహించమని అడుగుచున్నాము. అయా ఈ గ్రామమును మీరు దీవించండి, ఈ గ్రామములో ఉన్న నాయకులను మీరు దీవించండి, ఈ గ్రామములో ఉన్న అధికారులను మీరు దీవించండి, గ్రామములో ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. అంత్య దినాలలో, దుర్దినాలలో మరణకరమైన వార్తలు వినే పరిస్థితులలో మేము ఉన్నాం. అయా ఈ ప్రాంతానికి నీ కాపుదల మీరు అనుగ్రహించండి. ఈ రాత్రి నీ ప్రజలు ఏ అవసరముతో వచ్చారో వారి అవసరములు తీర్చండి, ఏ కోరికతో వచ్చారో వారి కోరికలను మీరు సిద్ధింపు చేయండి. తిరిగి ప్రయాణములో నీ కృప తోడుగా ఉంచండి. ప్రతి ఒక్కరు కూడా ఒక లూదియా పొందిన ఒక శ్రేష్టకరమైన ఆశీర్వాదముతో అయా నీ ప్రజలను మీరు ఎదుర్కోమని అడుగుచున్నాం. అయా నీ ప్రజలతో ఈ పూట అయా సూటిగా తేటగా మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. వాక్య పరిచర్య చేసిన నీ దీనదాసులను ఇంకను అభిషేకించండి, ఇంకను బలపరచండి. బోధిగంతముల వరకు సాక్షిగా మీరు నిలబెట్టి బలపరిచి మీరు వాడుకోండి. ఈ రాత్రి వాయిద్యములు వాయించిన బిడ్డలను దీవించండి. చక్కగా పాటలు పాడి ప్రార్థించిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి.
రేపటి దినము సభను తండ్రి అయా నీ నామానికి మహిమకరముగా మీరు జరిగించండి. ఎవరైతే తండ్రి అయా తండ్రి రాత్రి పాలు పొందలేకపోయారో వారితో కూడా అనేక మంది పాలు పొందటానికి అయా మీరు కృప చూపండి, అవకాశాన్ని కల్పించండి, ఆటంకాలు తొలగించండి. అలాగే రాత్రి తండ్రి అయా చేరి వచ్చిన బిడ్డలు, పరిచర్య చేసిన బిడ్డలు, శ్రమపడిన బిడ్డలు అయా నీ పరిచర్యకు గుప్పెలు విప్పి వారి కష్టార్జితాన్ని ఖర్చు పెట్టిన వారిని చూస్తూ ఉన్న దేవుడవు తండ్రి, రెట్టింపు దీవెన నీ ప్రజలకు మీరు అనుగ్రహించమని, రేపటి సభను దీవెనకరముగా జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల కోటి పరిశుద్ధులకు, అలాగే హృదయము తెరవబడిన ప్రతి ఒక్కరికి ఆయన కృప సమృద్ధిగా తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా. చేరి వచ్చిన మీ అందరికీ ప్రేమ వందనాలమ్మా, దేవుని స్తోత్రాలు.